సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్. బాబు దిగండి, దిగండి, ఇది బాలేదు, పద్ధతి మంచిదిగా దిగండి, లేకపోతే బలగం మాడుతాను. బలగం దిగండి, దయచేసి అన్న దిగండి. ఆలస్యమైంది, ఇది ఆలస్యం నేను అన్నాం, ఎందుకంటే వాళ్ళందరూ నా అభిమానులందరికీ ఒక పండగ. నిన్న చూశారు, ట్రైలర్ రిలీజ్ అయింది, అఖండ తాండవం. శివుడాజ్ఞ ఎముడైనా కళ్ళెత్తి చూడడు, మీరు చూస్తారా? అమాయకుల పైన దాడి చేస్తారా? ఎలా ఉంది? ఏదైనా భావిస్తున్నాని జన్మాంతర సౌహృదాన్ని అంటారు, అంటే పోయిన జన్మలో కొంతమంది పరిచయంతో ఈ జన్మలో ఒకరితోని పొందొచ్చని. మరి ఇంతమంది వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని సంపాదించడం అంటే అది ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా, పేగు పంచుకు పుట్టకపోయినా, అన్నదమ్ముల్లాగా మన అందరం ఈ యొక్క మన అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుడిని ఇది నాకు ఒక వరంగా ఇచ్చాడు ఆ భగవంతుడు. ఇది ఇలాగే కొనసాగాలని నేను ఎప్పుడు కోరుకోను. నేను జన్మలో దేవుడిని పూజ చేసినప్పుడు నాకు ఇది దేవుడా అది దేవుడా నేను కోరుకోను. నేను కోరుకునేదల్లా శాంతి, అందరూ బాగుండాలి. నా అభిమానులు ముఖ్యంగా ఎంతోమంది ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇప్పుడే మన వసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మోతీలాల్ గారు అక్కడికి 100 మందిని తీసుకొచ్చి 50 మంది రక్తదానం చేశారు అక్కడ. అలాగే ఒకటి కాదు, అందరూ ఒక ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని, నేను చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని మీరంతా కూడా మనమంతా కూడా ఒకే బాటలో పయనిస్తూ సమాజం ఏదైనా ప్రజల దేవుళ్ళంతలో నేను ఒక అర్చకుడిని అన్న రామారావు గారు నినాదాన్ని మనమంతా ముందుకు తీసుకెళ్తున్నందుకు, దానికి ఒక పరిపక్వత ఇంకా కొనసాగిస్తున్నందుకు నా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను ఎప్పుడు వయసు లెక్కలో పెట్టుకోను. వయసు అన్నది మన శరీరంతో సంబంధం లేదు. మన బుర్ర పదురుగా ఉండాలి. ఎప్పుడు మన బుర్రగా పదురుగా ఉన్నప్పుడు శరీరం మనం అదుపాజ్ఞలో ఉంటుంది. ఇవాళ 65 ఏళ్ళు, నేను అనుకోను నేను 65 ఏళ్ళని. నా మనవాళ్ళు కూడా నన్ను బాలాలు పిలుస్తారు, తాతాలు పిలుస్తా ఈ పేరే పెట్టడు పిక్కడమే. అల్లరి తాత అంటారు, ఒకడు అల్లరి తాత అంటాడు, ఒకడు బాల అంటాడు. అందుకే మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహమే నన్ను ముందుకు నడుపుతుంది. అలాగే బాలకృష్ణ చూసి ఏంట్రా ఇతనికి ఇంత పొగరు అనుకుంటారు నన్ను చూసి. అవును, బాలకృష్ణ చూసి ఏమిటి ఇంత పొగరు అనుకుంటారు. అవును, నా పొగరే ఏంటి బాలకృష్ణతో పొగరు అనుకుంటారు నన్ను చూసి. అవును, నన్ను చూసుకునే నాకు పొగరు అంటా నేను. అలాగే ఎవరిని చూసి ఇతనికి ఇంత ధైర్యం అని ఉలిక్కిపడి చేస్తుంటారు. నా వ్యక్తిత్వమే ఒక విప్లవమై అడుగడుగులా చూపిస్తాను అని నేనంటాను. అంతా తెలుసా వీడికి అనుకుంటారు. నన్ను నేను తెలుసుకోవడమే ఒక గొప్ప విద్య అని నేనంటాను. నా రికార్డ్స్ అన్ని ఒరిజినల్, నా కలెక్షన్స్ అన్ని ఒరిజినల్, నా రివార్డ్స్ అన్ని ఒరిజినల్, నా అవార్డ్స్ అన్ని ఒరిజినల్. అలా ఆ రామారావు గారు ఎన్నో పాత్రలు వేశారు, ఎన్నో ధైర్య సాహసాలతో కూడిన పాత్రలు ఎన్నో వేశారు. ఆయన్ని ఒక ఆశయంగా తీసుకుని, అంటే నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, మరి కారణ జన్ముడు, విశ్వానికి నటరూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి మాత్రమే కాదు, నా దైవం, నా గురువు ఆయన కారణ జన్ముడైన ఎన్టీ రామారావు గారికి
ముందుగా నా ఘన నివాళులు అర్పిస్తూ మరి ఇంత ఘనమైన జన్మని నాకు ప్రసాదించినందుకు తల్లిదండ్రులిద్దరికీ శిరస్సు మంచి, వారు నాకు కేవలం తల్లిదండ్రులే కాదు, భాగరత సంపృతో భాగరత పతిపతి జగత పిత్ర ఉందే భారతీ పరమేశ్వరం అంటే మాతృపార్థన నగాత్ర పరమంతరం నా మాతృ పరదేవత నా హరే పరశాస్త్రాత నానృత పాతకం పరం. అలాగే పితృపార్థన యస్మా పార్థివత ప్రాతుర్పతన భగతి కురుణ సంతృమాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి అయి పిత్రే. అలాగే వాళ్ళ ఒక తెలుగు జాతి, తెలుగు అన్న 3 అక్షరాలు, ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు. ఎన్ అంటే కేవలం నందమూరి తారక రామారావుగా నందమూరి మాత్రమే కాదు, ఎన్ అంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు. అందుకే ఆయనందరి గుండెల్లో మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆరాధ్యుడైనాడు. మరి ఆయన కొడుకుగా ఇవాళ రామారావు గారిని గుర్తు చేస్తున్నాను అంటే అది నా పూర్వజన్మ సుకృత. ఎన్నో జన్మల, ఒక్క జన్మ కాదు, ఎన్నో జన్మల పూర్వజన్మల సుకృతంగా భావిస్తున్నాను. ఒక బ్రాహ్మణుడుగా పుట్టాలంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం అంటారు. అలా ఒక ఎన్టీ రామారావు గారు బిడ్డగా పుట్టి ఆ వారసత్వాన్ని అటు సినిమాల్లో అయితే రాజకీయాల్లో అయితే ముందు తీసుకెళ్తున్నానంటే, ఒక క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీగా చైర్మన్గా ప్రజలకి సేవ అందించగలుగుతున్నానంటే, సినిమాల ద్వారా వినోదం అలాగే మంచి ఒక సందేశం ఇవ్వగలుగుతున్నానంటే అది ఎన్నెన్నో జన్మల సుకృతం అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే నా అభిమానులు అంటే చూస్తే నాకంత ఉత్సాహం వస్తుంది. మిమ్మల్ని నిందించు అందుకే అంటుంటాను, సినిమాలకి ఎప్పుడు ఒక భాష పరిమితం లేదు, అలాగే సినిమాలకి ఒక ఆడ మగ తేడా లేదు, అలాగే సినిమాలకి పండిత భావనాది పట్టుబిడుపులు లేవు, అలాగే సినిమాలకి ధరికి తారతమ్యాలు లేవు, అలాగే సినిమాలకి దురభిమానులు అనే భేదం లేదు. అందరిలో అభిమానులే, అందరూ చూసుకుని అనుకుంటారు ఈ పాత్ర బాలకృష్ణ తప్ప మా హీరోలు చేయలేరని. అంటే సినిమా అన్నది కేవలం నవ్వడమో అరవడమో లేకపోతే ఏడవడమో కాదు. సినిమా అంటే ఒక పాత్రలోకి వెళ్తాం మేము, నేను అందరు కాదు. అందుకే అంటారు బాలకృష్ణకి ఏంట్రా ఇంత పొగరంటారు. అవును, నన్ను చూసుకునే నాకు ఇంత పొగరని నేనంటాను. పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర ఆత్మలోకి ప్రవేశిస్తాం, ఆ పాత్ర అనుభవాలు మనకు తెలీదు, ఆత్మలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు నేను ఎన్నో సినిమాలు కాళ్ళు చేతులు అన్నీ ఇరిగినాయి నాకు. అందరూ అంటారు ఏం అవసరం సార్ మీకు, వెళ్ళి మీరు కెమెరా ముందు నటిస్తే అది నిలబడితే ఆ చేసే డూప్లికేట్ రెండోటి చేస్తాడు కదండి. కాదు, నేనే ఒరిజినల్ చేస్తాను. మీకోసం, అభిమానుల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కడి కోసం, కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాదు, ఏమైనా చేయడానికి నేను సిద్ధం. ఇవాళ కూడా మన షూటింగ్కి వెళ్ళాం జార్జియాకి, మన అఖండ తాండవ షూటింగ్కి. ఆ చలిలో కొండల పైన మంచు, గాలి కొడుతోంది గాలి. అందరూ సార్ షాలు కప్పుకోండి, నాకుందో ఒక చొక్కా పైన, అది కూడా ఈ చేతు స్లీవ్లెస్, కింద ఒక పంచె, అంతే. ఆ త్రిశూలం పట్టుకుని నిలబడ్డ అందరూ గమ్ము, అందరేమో గమ్ గమ్, అందరేమో ఏమండి ఇంత చలిగా ఉంది, మీరు అక్కడి వాళ్ళు కూడా ఏదైనా పైన వేసుకోండి షార్ట్ మధ్యలో ఉంటే. అలాగే నిలబడ్డా. వాడు ఇందేట్రా ఈ మొండి, ఇతను ఏంటి ఇంత జగముండి అన్నారు. రామారావు గారి రక్తం ఇది. అదే కొంచెం గమ్ము అది అందరూ కనపడి చాలా ఇచ్చండి. అంత ఊపిరి ముక్కు అంత కదా ఎందుగా అంటే అన్నాను, రామారావు రక్తం ఇది, నరాల్లో రామారావు రక్తం పండుతుంది, పరుగెడుతుంది, ఉరకలేస్తుంది. కొత్త దాన్ని ఇవ్వాలి, కొత్త సినిమాలు ఇవ్వాలి.
అది అంకురార్పణ చేసింది ఎన్టీ రామారావు గారు. ఆ దారిలో నేను నడుచుకుంటూ నేను ఇంత వాడినాయని అంత వాడినని నేను అన్ను, మీరు నేను నంబర్ 1 అని అన్ను. కళామ తల్లికి నా సేవ, నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానని నేను అంటాను సంతోషంగా, గర్వంగా, ధైర్యంగా. సో మరి ఇవాళ 20-65 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు ఒక హీరోగా అలుపెరుగని ఈ యొక్క ప్రయాణంలో ప్రపంచంలో ఎవరు లేడు 50 సంవత్సరాలు. రామారావు గారు కూడా లేరు 50 సంవత్సరాలు. ఆ ఘనత ఆ రామారావు గారి ఆశీస్సులతో, ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో నాకు దక్కిందంటే, ప్రపంచంలో ఎవరు లేని రికార్డు నాకు దక్కిందంటే ఇంకా కొనసాగుతుంది ఈ నటన. నా కొన ఊపిరి వరకు నటిస్తూనే ఉంటాను. అలాగే నా అభిమానులు పుడుతూనే ఉంటారు. ఇంకా 2-3 తరాలకి ఇవాళ వాళ్ళు కూడా నా సినిమాలు చూస్తున్నా, నా డైలాగ్ చెప్తున్నానంటే ఇవాళ నిజంగా తెలుగు భాషకి నేను చేస్తున్న ఈ సేవ అంటే నేను ఒక్కనే కాదు, నా డైరెక్టర్లు కానివ్వండి, నా దర్శకులు లేకపోతే రచయితలు కానివ్వండి, నా సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి, లేకపోతే సాహిత్యం రచించిన పాటలు రచించిన వాళ్ళైతేనేమి, లేకపోతే వాళ్ళ గొంతు అరువిచ్చిన గాయకులైతేనేమి, ప్రతి ఒక్కడు, ఒక కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి ఒక ప్రొడక్షన్ మేనేజర్ వరకు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది. వాళ్ళందరూ కృషి ఫలితమే ఇవాళ నేను ఇస్తున్న విజయాలు అయితేనేమి, నేను చేరుకున్న ఈ స్థాయి అయితేనేమి. ఇదా నా ఇదేది పద్మభూషణ్ నిలిచు. ఇవాళ నేను చేసిన సేవ కార్యక్రమాలకైతేనేమి, నేను ముఖ్యంగా ఇది వినోదానికి ఇచ్చారు సినిమాలు నేను నటించినది. ఈరోజు నాకు కేంద్ర ప్రభుత్వం ఈ పద్మభూషణ్ మీకోసం నేను వేసుకొచ్చాను. ఎందుకంటే ఇది నా అభిమానులకి ఇంతలో భాగస్వామ్యం ఉంది, నా హాస్పిటల్కి ఒక భాగస్వామ్యం ఉంది, మీ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం. అందుకే ఇదంతా మీకు ఇందులో భాగస్వామ్యాన్ని గుర్తు చేద్దామని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ జాతీయ అవార్డును నాకు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడ్డాక గద్దర్ అవార్డ్స్లో భాగంగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా నాకు దక్కడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా, నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే 4 సినిమాల విజయాల పరంపర, ఒక అఖండ, అలాగే ఒక వీరసింహారెడ్డి, అలాగే ఒక నేలకొండ భగవత్ కేసరి, అలాగే ఒక డాకు మహారాజ్. ఇక రేపు మళ్ళీ రాబోతుంది అఖండ తాండవం. ప్రతి ఒక్కరికి ఇంత దూరం నుంచి మీరందరూ కూడా ఎన్నో అలాగే బాలకృష్ణ అభిమానులు అంటే క్రమశిక్షణ కలిగిన వాళ్ళు మీరంతా ఎంతో దూరం నుంచి కేవలం చెప్పే కదా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు, మొత్తం మిగతా పక్క రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర 4 చెరగుల నుంచి కథలొచ్చిన నా అభిమానులందరూ కూడా మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు, నాకు మీ శుభాకాంక్షలు తెలిపినందుకు మీ అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని మంచి చేతి తిరిగే మాదికని, కష్టాన్ని నమ్ముకున్న కొమ్మరిని కంసాలిని, రచకుని, నాయ బ్రాహ్మణుని, గల్లుగిత కార్మికుడిని, కలమశలని, యాదవుని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని. రాజు అన్న త్వరత రాజు అనేదంటాడు, ఈయన రాజుల సంఘ ప్రెసిడెంట్. సో బాగుందా, ఇలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాను. తిక్కరేగిందాడే తేడా సింగ్, గుర్తుందా? పైసా వసూల్ వసూలు 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 పైసా వసూల్ వసూలు 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 పైసా వసూల్ పైసా వసూల్.
చాలా సంతోషం. ఇవాళ మీరంతా ఇంత దూరం నుండి వచ్చి మీరంతా క్షేమంగా ఇళ్ళకి వెళ్ళండి. మీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఇక్కడ భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అందరూ హ్యాపీగా పుష్టిగా భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరండి. కొంచెం మీలో ఉన్న ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఉద్రేకం చల్లారాక నెమ్మదిగా ఇంటికి బయలుదేరండి. అందరూ క్షేమంగా వెళ్ళండి. ఓకే, ఇవాళ చాలా గర్వంగా ఉంది నా అబ్బాయిలను మీ అందరం చెప్పుకోవడానికి. ఎంతోమంది ఎన్నో సేవా కార్యక్రమాల్లో వాళ్ళ వంతు నన్ను చూసి వాళ్ళు అందులో నుంచి స్ఫూర్తి పొంది ఎంతోమంది చేస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు. సో మీ అందరికీ చేస్తున్నారు. అందరూ కూడా ఇది కదా నా అభిమానులు అని నేను కూడా కాదు, మొత్తం మిగతా అందరి అభిమానులు కూడా అందరికీ ఒక ఆదర్శంగా వాళ్ళు చేస్తారు చేయరో మనకు అనవసరం. నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాళ్ళు తిట్టని. బ్రో ఐ డోంట్ కేర్. ఓకే, చాలా సంతోషం. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుడిని. మీ అంత క్షేమంగా మీ ఇళ్ళకి వెళ్ళండి. అందరు కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్య సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కీర్తి పిష్టాలు శ్రీ సంపదలు ఆయురారోగ్యం సంపూర్ణ ఆయుష్ ఆ నవగ్రహాల ఆనుకూలం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య! ఎన్టీఆర్ 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 జిందాబాద్! ఎన్టీఆర్ జిందాబాద్! జోహార్ జోహార్ ఎన్టీఆర్! జోహార్ ఎన్టీఆర్! మరొకసారి నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ కింద సెల్లార్లో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరూ అభిమానులందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. భోజనాలు అరేంజ్ చేశారు. దయచేసి వచ్చేసినటువంటి అభిమానులందరూ కూడా లంచ్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. దయచేసి వారికి దారి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ బాలయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు. అంత బిజీ షెడ్యూల్లో కూడా అభిమానుల కోసం ఇవాళ వచ్చి నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ అని మరొకసారి నిరూపిస్తూ ఈరోజు మన ముందుకి పద్మభూషణ్గా మన ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఎన్టీఆర్ అవార్డుని కూడా త్వరలో స్వీకరించబోతున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే సార్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ విత్ మోర్ సక్సెస్, హ్యాపీనెస్, వెల్త్ అండ్ వెల్త్.